హలో చెప్పురా. అరే ఇంతకు నీ లవర్ని ఏం చేసావరా? ఏంటి కొంపదీసి కిడ్నాప్ చేసావారా? నేనెందుకు చేస్తారా? అంటే మొత్తానికి మర్డర్ చేసావారా? అరే ఏం మాట్లాడుతున్నావురా నువ్వు? నిన్న సిట్టింగ్లో మాతో ఏమన్నావు కొంచెం గుర్తు తెచ్చుకో. వన్ వీక్ బ్యాక్ నా లవర్ బర్త్డే అయితే 4,000 పెట్టి షాపింగ్ చేయించిన. నిన్నేదో చిన్నగా లొల్లు అయితే ఫ్రస్ట్రేషన్లో 4 మాటలు తిట్టిన, అంతే బ్లాక్ చేసి పడదబ్బింది. గిట్లునేదో పోయి అమ్మాయిలు. ఒరేయ్, వదిలేయాలనుకుంది నువ్వు ఎట్లున్న వదిలేస్తుందిరా. నువ్వెంత మంచిగున్నా దానికి అవసరం లేదు. అదే నువ్వే కావాలని పట్టుకొని ఉంటావు చూడు నేను, అది నువ్వు ఎంత తిట్టినా కానీ కూడా అది నేను విడిచిపెట్టదురా. నిజం చెప్పినావు భయ్యా, వీడి లవర్ని వీడు అవాయిడ్ చేస్తున్నాడు, అయినా అది వీడే కావాలని ఎంబడి పడతాను. నాకు 2 రోజులే అయితలేదు, నువ్వు ఇన్ని రోజులు ఎట్లా తట్టుకున్నావురా? అవునరా, ఈ అమ్మాయిలకు కావాల్సింది జెన్యున్గా ప్రేమించడం కాదు, జెన్యున్గా నటించడమే కావాలి. అరే మామ, నీకోటి చెప్పనా, కొంతమంది అమ్మాయిలు జెన్యున్గా ట్రూగా లవ్ చేస్తారురా, పిచ్చిగా ప్రేమిస్తారు. కానీ పెళ్ళి మాత్రం నీకన్నా బెటర్ గున్నోన్నే చేసుకుంటారు. అంటే నా లవర్ కూడా అంతే. ఒక అమ్మాయి మనల్ని లవ్ చేస్తుందంటే ఇంకొకరిని మర్చిపోవడానికేరా. కానీ నేను మీ లెక్క కాదురా, మోసం చేసి ఏడిపించిందని మోసం చేసి ఏడిపించాలి. నా ఫీలింగ్స్తోనే ఆడుకుంటుంది అది. రేపే పని చేస్తా. అరే మామ, బాగా లేట్ అయింది, పోదాం పారా. పదవయ్యా, నిద్ర వస్తుంది. ఓ అదా, నాతో ఆడుకుంటే ఏం చేసాను తెలుసు కదా, అదే చేశా. ఇంతకీ ఏం చేసావురా? ఏం చేస్తే బుద్ధి వస్తుందో అదే చేశా. కలిసినప్పుడు చెప్తా కానీ ఉంటా, బాయ్. సరేరా, బాయ్. హాయ్. హాయ్. నా కోసం 1 అవర్ నుంచి వెయిట్ చేస్తున్నట్టున్నావు. 1 అవర్ కాదు, 1 అవర్ నుంచి వెయిట్ చేస్తున్నా. బాగా వెయిట్ చేయించినట్టున్నా, కోపం వస్తుందా? లేదు, నీకోసం వెయిట్ చేస్తూ ఉంటే నీ మీద ఇంకా లవ్ పెరిగిపోతుంది. బా, తప్పు చేశానేమో. చా, హాయ్రా. ఏమైందిరా ఇక్కడ కూర్చున్నావు? చైల్డ్హుడ్ ఫ్రెండ్ని కలో కలిస్తే రియాక్షన్ లేదు. నా లవర్ని నా ముందే కిడ్నాప్ చేశారా? అసలు లవర్ ఏంది, కిడ్నాప్ ఏంది? అసలు నువ్వు చూసుకుంటే ఎట్టున్నావు ఒక్కొక్కరిని ఇరగదీయక? అసలు ఏమైందిరా? హారిక, హారిక ఆగు. హారిక, నేను చెప్పేది విను. నీకు ఎన్నిసార్లు చెప్పాలి అశోక్ ఇష్టం లేదని? అరే హారిక, 6 నెలల నుంచి లవ్ చేసుకుంటున్నాం, ఒక రొమాన్స్ లేదు, ఏం లేదు. ఏం కాదు హారిక, ఈ రోజుల్లో అందరు అక్కడికి వెళ్తున్నారు, ఫుల్ సేఫ్టీ ఉంటుంది అక్కడ. అరే మెంటల్, నన్ను ఎరుగు రమ్మంటావా? సిగ్గులేదారా నీకు? నా లవర్ని అడగడానికి నాకు సిగ్గెందుకు? నీకు లేదేమో, నాకు ఉంది. రెస్టారెంట్కో పార్కో రమ్మంటే వస్తాను, కానీ నువ్వు వెళ్ళే ప్రతి పార్ప్లెక్స్కి రమ్మంటే నేను రాను. నన్ను వదిలేరా బాబు. హారిక ఆగు. ఏ పొట్టి, ఏ పొట్టి ఆగే. పోటీ ఏంట్రా పొట్టి? ప్రపంచంలో అందమైన అమ్మాయిలందరూ పొట్టుకుంటారని ఒకటి చెప్పాడు. ఎవడాడు? ఇంకెవడు, మనమే. చిపోరా. ఏ ఆగు హారిక, వెళ్దాం కదా, చెప్పేది విను. వెళ్ళమని చెప్తున్నా కదా. చెప్పినా ప్లీజ్ హారిక, నేను రాను.
హారిక వెళ్ళాం కదా. అరే అక్కడుంది అదేనా చూడు. వెళ్దాం హారిక. హారిక చెప్పేది విను. అర్థం కదా చేది ఫస్ట్. అదే దాని పక్కనున్నోడు ఎవడ్రా? వాడి లవర్లా అనిపిస్తుండు. వాణ్ణి పబ్లిక్ ప్లేస్లో వద్దురా, ఎవడైనా చూస్తాడు. వాన్నే మన స్పాట్కి రప్పిద్దాం. వాడి డీటెయిల్స్ నాకు కావాలి. అదంతా నేను చూసుకుంటాను, పదరా. అరే ప్లీజ్ ప్లీజ్ ప్రాణం చెప్తున్నా చెప్పినా కదా. కదా సరే నువ్వు ఉండట్లేవు, రేపు రెస్టారెంట్కి అయితే వస్తావు కదా. రెస్టారెంట్కి అయితే ఏం ప్రాబ్లం లేదు. సరే ఇక చేసేదేముంది, వెళ్ళిగా. సరే ఇక్కడ ఉడకపోస్తుంది ఏంటి? ఏసీ సరిగా వేయలేదా? హలో ఏంది? ఏంది? అదే ఏందని అడుగుతున్నా. ఏం లేదు, నువ్వేమని చెప్తావని చూస్తున్నా. చెప్పడం మర్చిపోయినా నేను. పక్కింట్లో 4 పప్పీలు పుట్టాయి, చాలా క్యూట్ ఉన్నాయి. ఓ ఇంకా ఇంకా ఏముంటాయి? నిన్న నైట్ మా ఫ్రెండ్ కాల్ చేసింది. అవునా? ఏందంట? నైట్ ఫుల్ ఫీవర్ అంట, నైట్ అంతా ఒకటే దగ్గంట. ఏం చేద్దామంటావు మరి? పాపం కదా. నీ దగ్గర అన్ని ఇసన్ ముచ్చట్లే ఉంటాయా? నువ్వే మాట్లాడమన్నావు కదా. ఎదురింటోళ్ళ కుక్క పిల్లలు, పక్కింటోళ్ళ పిల్లి పిల్లలు, ఇవి కాకుండా మన మధ్యలో ఏమైనా ఉన్నాయా? ఇవి తప్ప ఇంకేముంటాయి? సరే చెప్పు చూస్తా, ఇంకేముంటాయో చెప్పాలా? చెప్పు. చెప్పాలా? ఓయ్ ఏంటి మీ మీదకి వస్తున్నావు? అది నీ నెక్ మీద ఏదో పడింది, ఏంటా అని చూస్తున్నా. ఏం పడింది? ఎక్కడ దొరికిందిరా ఇది? ఏ అబ్బాయి ఎందుకు నిలబడ్డావు? అసలు లవర్స్ ఇలా బయటికి ఎందుకు వస్తారో తెలుసా నీకు? ఏముంటాయి, ముచ్చట్లు పెట్టడానికి వచ్చినాం. అబ్బా నీతోనే పెట్టాలి ముచ్చట్లీడ, ఏడలేరు మాకు. ఇంకేం చేయమంటావు మరి? నేను నిన్ను ఎక్కడికో తీసుకెళ్ళాలనుకుంటున్నా, కానీ నువ్వు అక్కడికి వస్తలేవు. అసలు నీకేమైంది మరి? వచ్చినప్పుడు పిచ్చి చేస్తున్నావు. అసలు మీ ఇంట్లో ట్యూబ్లైట్ ఉందా? ఉంటుంది కదా. ఆ ట్యూబ్లైట్కి నీకు ఏం తేడాలేదు. అసలు నీకేం కావాలో క్లారిటీగా చెప్పు. ఇవన్నీ చెప్పేవి కాదు, అర్థం చేసుకోవాలి. ఏ ఇసొంటి పెట్టకు, ముందులే అక్కడ పోయి కూర్చోపా. ప్లీజే. చెంప వాళ్ళతో చెప్తానా, ఇసొంటి పెళ్ళైనాక పెట్టుకో. ఇప్పుడు నిన్ను ఎవడు పెళ్లి చేసుకుంటాడు? అంటే నన్ను పెళ్ళి చేసుకోవా? ఇప్పుడే ఇట్లా చేస్తున్నావు, పెళ్ళైతే ముట్టుకొనిస్తావా? ఎండబెట్టి చంపుతావు. సరే ఇప్పుడు ఏం కావాలో చెప్పు మరి. ఒకే ఒక్కటే. ఏంటది? అది కిస్సే. చి సిగ్గులేదారా? సరే నేను పోతానా పో. ఏమ్రా అట్లా పోతున్నావు? అడిగింది ఇస్తలేవు, ఇక్కడ కూర్చొని ఏం చేయాలి? ఆ స్పూన్ కడగాలనా? అరే అలా వదిలేసి పోకురా, నేను ఫీల్ అవుతా. మరి నేను అడిగింది ఇస్తావా? తూ సిగ్గుండాలి. మంచిది, బాయిగా. అరేరే ఆగురా. ఇస్తావా ఇయ్యవా? నన్ను బతకనిచ్చినట్లేవు కదా, దా వచ్చి కూర్చో. నాకు తెలిసే నువ్వు ఇస్తావని. నా కొంప ముంచేటట్టే ఉన్నావు. అసలు ఏ లోకంలో ఉన్నాయో నువ్వు? ఒకసారి ఆ క్యాబిన్లో చూడు, కొంపలు కాదు కొల్లేర్లు అవుతున్నాయి అక్కడ. మీ మొగల బుద్ధి ఇట్లుంటది, ఏం చేస్తామిగ. పెడుతున్నావా లేదా? సరేదా. అయిపోయింది పో. చా పడేసింది, బాగుంది. నచ్చిందా? ప్లీజే ఇంకొక్కసారి. ఏయ్ పెళ్లి చేసుకుంటా అన్నావు కాబట్టి ఈ మాత్రం ఇచ్చా. ఇంకొకసారి అన్నావు అనుకో, ఇది తీసి నోట్లో కుక్కుతా. సర్లే ఈ రోజుకి చాలు కానీ పోదాం పద. ముచ్చట పెట్టావా? ముచ్చట పెట్టాలనా?
నా తలకే తిను. ఇంటి దగ్గర చాలా పనులు ఉన్నాయి, పోదాం పద. సరే నీ ఇష్టం. నాలవర్తో తిరుగుతాడు వాడు. నాలవర్తో మన సంగతి చెప్తా. హలో, నువ్వేనారా హారిక కొత్త లవరు? ఎవర్రా నువ్వు? నా పేరు వర్ధన్ రా. నువ్వు లవ్ చేసే అమ్మాయి నా లవర్. రేయ్, ఏం మాట్లాడుతున్నావురా? అవునరా, నాది 2019 బ్యాచ్. అప్పుడే నన్ను బాగా వాడుకొని వదిలేసింది. ఇప్పుడు నిన్ను పట్టుకొని తిరుగుతుంది అది. రేయ్, ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే చస్తావు చెప్తున్నా. ఉన్నదే మాట్లాడుతున్నారా. నువ్వు మళ్ళా దాంతో కనిపించినావు అనుకో, చూసిన దగ్గరనే పాతేస్తా. అరే, అసలు నువ్వు చెప్పే నిజమని ఎట్లా నమ్మాలరా? నిన్ను నమ్మించాలంతే కదరా. నీ వాట్సాప్కో వీడియో పంపిస్తా, అది చూసి నాతో మాట్లాడు. తెలిసింది కదా, అది నా పీస్. ఇంకోసారి దాంతో కనబడితే ఏం చేస్తా, చూసిన దగ్గరనే పాతేస్తా. పెట్టుబే ఫోన్. అరే రాకేష్ భాయ్ ఏంది ఫోన్ ఎత్తలేడు? The person you are trying to call is currently busy. హలో హలో, మనోజ్ జోషకున్నాడా? పోయి ఉన్నాడు కదా, ఏమైంది? 2 days నుంచి కాల్ లిఫ్ట్ చేసలే. అసలు ఏమైంది వాడికి? అవునా, పక్కనే ఉన్నాడు, మాట్లాడతావా? ఇవ్వు. సరే. అరే హారికి కాల్ చేస్తే లిఫ్ట్ చేస్తలేవంట. అరే, ఇప్పుడు నాకు మాట్లాడే మూడు లేదు, పిచ్చి లేపకని చెప్పు దానికి. అరే అది కాదురా అరే, ఒకసారి. నువ్వు నా ఫ్రెండ్వా దాని ఫ్రెండ్వా? ఎక్స్ట్రా చేయకుండా నేను చెప్పింది చెయ్యి. హలో హారిక, అది వాడు ఏమంటున్నాడంటే, అర్థమైంది. వేస్ట్ ఫెలో. ఏమైందిరా మీ ఇద్దరికి? నీ అబ్బా కాల్ చేస్తే లిఫ్ట్ చేయవారా? 3 days నుంచి కాల్ చేస్తున్నా, పిచ్చి దాని లేక లిఫ్ట్ చేయవారా? పిచ్చోళ్ళ ఎడ కూర్చొని ఏం చెప్తున్నావు? ఇంకొక దెబ్బ కొట్టినావు అనుకో, చెంప అవుతుందో చెప్తున్నా. నువ్వు చేసి చక్కగా ఉందారా? పిచ్చాన్ని చేస్తావైంది. కాల్ చేస్తే లిఫ్ట్ చేస్తలేవు, ఎందుకురా నువ్వు ఉండి? ఏమో నాకు తెలియదు. తల తిక్క ఆన్సర్ చెప్తే తలకే వలగొడతా. ఏదైనా ఉంటే ముఖం మీద చెప్పు. ముఖం మీద చూడబుద్ది అవుతులే, ఇంకా ముఖం మీద ఏం చెప్పాలి? పోయిడికెళ్ళి. నిద్ర పడతలేదురా, నైట్ ఏడుపు వస్తుంది. చక్కగా ఏమైందో చెప్పు. నా పిచ్చి లేపకు చెప్తున్నా, పోయిడికెళ్ళి ఫస్ట్ నువ్వు. సరే పోతా, ఎందుకు అవాయిడ్ చేసి చెప్తలేవు కదా.
సరే మళ్ళీ నా కోసం వస్తావు కదా, అప్పుడు చెప్తే నీ సంగతి. నువ్వు చేసే కథలకి నీకు అంత సీన్ లేదు, కానీ దొబ్బే ఇడికెళ్ళి. ఏమ్రా ఎక్కువ మాట్లాడుతున్నావు? నా గురించి ఏమనుకుంటున్నావు? ఒక్క నిమిషం ఆగే. ఏంద్రా? ఇవ్వడేవాడు వర్ధనట నాకు కాల్ చేసి నీతో కనబడితే చంపేస్తా అంటున్నాడు. వర్ధనా నీకెందుకు కాల్ చేశాడు? ఎందుకు వచ్చినవే నా లైఫ్లోకి? మనతో తిరిగి అన్నీ చేసి వాడిని వదిలించుకొని నన్ను ఎందుకు పట్టినావు? అరే అట్లా కాదు, నేను చెప్పేదినరా. అవన్నీ చెప్పకు నాకు. వాడిని లవ్ చేసినావా లేదా? అదే చెప్తున్నా. లవ్ చేసినావా లేదా? అదే చెప్తున్నారా. చేసినావా లేదా? అదే చెప్తున్నా. చేసిన. చల్ దుబాయ్ ఇడికెళ్ళి. నన్ను మోసం చేసినావు కదే. అవే మాట్లాడకు. వాడు లవ్ చేసి నిజమే. వాడు సైకోవడం తెలిసి వదిలేసిన. అంటే నువ్వు ఒకటితో తిరిగి అన్నీ అయిపోయినా నా దగ్గరికి వస్తే యాక్సెప్ట్ చేయాలా నిన్ను? చేయకపోతే పోరా. అంతే అంటావా? అరే నువ్వు రేపు ఎవరు లవ్ చేసినా దానికి నాకంటే చెత్త ఫ్లాష్ బ్యాక్ ఉంటుంది. వాళ్ళతో చూసుకుంటే నేనే బెటర్ చెప్తున్నా. నీలాంటి దాన్ని చేసుకోవడానికి నేను రెడీగా లేను. నీకో నిజం చెప్పన్నారా, నీ ముఖానికి నేనే ఎక్కువ. నువ్వు ఎంత తిరిగినా లాస్ట్ నా దగ్గరికి వచ్చి అవుతావు. అసలు నీ ముఖం చూస్తా అనుకుంటున్నావా? ఇదే లాస్ట్ డే, మళ్ళీ కలిసేది లేదు మనం. సరే ఇప్పుడు ఏం చేయమంటు చెప్పు. సారీ చెప్పాలా? కాలు పట్టుకోవాలా? నిన్ను నేను యాక్సెప్ట్ చేయలేనే. మొత్తం అయిపోయింది. ఇప్పుడు మన మధ్య ఏం లేదు. మొత్తం లైట్ తీసుకో. నువ్వే లవ్ చేసిన ఏడిపేకి చెప్తున్నా. నీ పేరు రాసి వస్తా. సస్తే సావు, నాకేంది? నేను పోతున్నా. ఛీ. హలో హారిక. చెప్పు అశోక్. మనం మ్యారేజ్ చేసుకుందామా? ఇదే కదరా నుంచి ఎక్స్పెక్ట్ చేసేది. సరే, రేపు మీ బ్రదర్ని రమ్మను, మన పెళ్లి గురించి మాట్లాడతా. వచ్చి 1 అవర్ అవుతుంది. వస్తా అన్నవాడు ఇంకా రాలేదేంటి?
వస్తాడన్నయ్య, కొంచెం వెయిట్ చేద్దాం. ఛ, నన్నే మోసం చేస్తావా? ఇప్పుడు తెలుస్తుంది నేనంటే ఏందో. అరే, ప్రతిసారి మనం తీసుకునే నిర్ణయం కరెక్టే అవ్వాలని లేదు. ఇది అలాంటిది అనుకో. రేయ్, నీకోసం వెయిట్ చేయమంటే ఇంకో 3 hours అయినా వెయిట్ చేస్తా. కానీ నువ్వు నమ్ముకున్నవాడు కూడా నువ్వు ఇక్కడ వెయిట్ చేస్తున్నావని ఆలోచించాలి కదరా. నాకేం అర్థం కావట్లేదన్నయ్య. అరే నువ్వు ఇంత బ్యాడ్గా ఆలోచిస్తావని అస్సలు అనుకోలేదురా. ఒకరిని లవ్ చేసి మళ్ళీ నన్ను లవ్ చేయడం కరెక్ట్ అంటావా? అరే ప్రజెంట్ జనరేషన్లో ఒక అమ్మాయిని నీకు లవర్ ఉన్నాడా అని అడిగితే ఉన్నాడనే చెప్తుందిరా. వాడే నీ ఫస్ట్ లవరా అని అడిగితే ఏ 2వ వాడో 3వ వాడో అని చెప్తుంది. ప్రజెంట్ జనరేషనే అట్లున్నదిరా. యాక్సెప్ట్ చేసి అలాంటి వాళ్ళని పెళ్లి చేసుకొని కళ్ళు మూసుకొని బతికేమంటావా? మోసం చేస్తున్నారా వీళ్ళంతా. అది మోసం కాదని నేను చెప్తే నువ్వు ఒప్పుకుంటావారా? మోసమేలా కాదురా. లవ్ చేసి విడిపోతే ఎంత పెయిన్ ఉంటో తెలుసారా? అంత ఈజీ కాదురా. నువ్వెంత కాంప్రమైజ్ అయినా నీకు వాళ్ళకి పడతలేదంటే నువ్వు వాళ్ళతో కలిసి బతకలేవురా. ప్రతి ఒక్క రిలేషన్లో జరిగేది ఇదే. అందుకే బ్రేకప్స్ అవుతాయి. రియలైజ్ అవుతున్నారు, మూవ్ ఆన్ అయి కొత్త రిలేషన్ స్టార్ట్ చేస్తున్నారు. అందుకే ఈ సొసైటీలో ఇన్ని బ్రేకప్స్ సపరేషన్స్ అవుతున్నాయి. దీన్ని మోసం అనర్రా. మోసం అంటే ఏంటిదో తెలుసా? ఒకేసారి ఇద్దరితో లవ్ చేస్తున్నట్టు నటించడం, ఒకేసారి ఇద్దరితో తిరగడం. అట్లా నీ లవర్ చేసిందా? కాదు కదా. ఎవరినో లవ్ చేసింది, ఇద్దరికి సెట్ కాలేదు, మూవ్ ఆన్ అయింది. నువ్వు మ్యారేజ్ చేసుకుంటా అంటే గంటలు గంటలు వెయిట్ చేసిందిరా. ఇది మోసం కాదురా. మోసానికి రియలైజేషన్కి డిఫరెన్స్ తెలుసుకోరా ఫస్ట్ నువ్వు. ఇంత చెప్పినా నీకు అర్థం కాలేదంటే నువ్వు లవ్ చేయడం కానీ మ్యారేజ్ కానీ చేసుకోకురా. నీ మైండ్ సెట్ ఈ జనరేషన్కి సెట్ కాదు. ఎందుకంటే నువ్వు రేపు ఎవరిని చేసుకున్నా ఇదే రిపీట్ అవుతుంది కాబట్టి. సరే ఇక నీ ఇష్టం, నేను పోతున్నా, బాయ్. నేనంటే నీకెంత ఇష్టం? చాలా ఇష్టం. నేను వదిలేసి తట్టుకుంటావా? ఏమో చెప్పలేం, తట్టుకోలేనేమో. మరి నువ్వు? నువ్వు లేకుండా ఉండడం చాలా కష్టం, నా వల్ల కాదు. గ్రేట్. ఎప్పుడైనా గొడవ అయితే వదిలేస్తావా నన్ను? వదిలేయంలే, టెన్షన్ పడకు. ప్రామిస్? ప్రామిస్. చెప్పురా. అరే హారికకి ఏమైనా అయితే నువ్వు ఎక్కడున్నా వెతుక్కుంటూ మరి వచ్చి చంపేస్తా. రే, ఎటు తీసుకెళ్తున్నానో దానికి తెలియదు, ఎలా రావాలో నీకు తెలియదు, కానీ దాన్ని ఏం చేస్తున్నానో నాకు తెలుసు. ఎక్కడున్నామో తెలుసుకొని రారా, చూసుకుందాం. ఇక్కడ 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 రా, ఇక్కడ.
హారిక లేరా ఉందా నా లవర్ హారిక హారిక లే హారిక హారిక లే 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 హారిక బానే ఉన్నావు కదా ఏం కాలే. హారిక హారిక ఏమైందమ్మా? అన్నయ్య నన్ను కొంతమంది కిడ్నాప్ చేసి ఇద్దరు వచ్చి కాపాడిన అన్నయ్య. అంటే థ్యాంక్ యూ బ్రో, థ్యాంక్ యూ సో మచ్. అంటే నువ్వు చెప్పండి నేను చెప్పింది అది నువ్వు ఏం చేసింది?
నాకు నచ్చలేదు. వాన్నే నొప్పుకుంటా లేదంటే ఏ గుడి మెట్ల మీద నొప్పుకుంటా. వీడు మాత్రం నాకు నచ్చలేదు. అన్నయ్య ప్లీజ్. నాకు నచ్చలేదు. నాకేం చెప్పదు. నేను వాకౌట్ చేస్తున్నాను. నాకు నచ్చలేదు. నిన్ను గంటలు వెయిట్ చేపిస్తారా? ఏమైంది మీ అన్నయ్యకి? మా అన్నయ్య ఎప్పుడు అంతే. అంటే మీ అన్నయ్య ఒప్పుకోతే మన పెళ్లి కదా? అంతేగా. అంటే నేను ఇంత ఫైట్ చేసినాడు వేస్టా? ఏమో నాకు తెలియదు. బాస్ ఆగండి బాస్ నేను చెప్పేది వినండి ఒకసారి. నాకు మాట్లాడండి బాస్. నీతో నాకు మాట్లాడుతున్న పని లేదు. నాకు నచ్చలేదు అంతే. బాస్ ఆగండి ప్రతి ఓడికి ఇదో ఫ్యాషన్ మాట్లాడాలి. అయిపోయింది. అమ్మాయిని చూడగానే లవ్ అనడం, ఫ్యామిలీ అనగానే పారిపోవడం.